శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందంటే భావోద్వేగపూరితమైనటువంటి కుటుంబ సంబంధాలు ఉంటాయి. కుటుంబ సంబంధాలను సమతుల్యం చేసుకోవాలంటే బయట ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత బయట ఇవ్వాలి, ఇంట్లో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇంట్లో ఇవ్వాలి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి. ప్రధానంగా శివారాధన చేయటం లేదా చంద్రగ్రహ ఆరాధన చేయటం వల్ల వీరు మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి మనకు ఏ విధంగా ఉంటుందంటే 14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా కొంచెం విపరీతమైనటువంటి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ ఆర్థికపరమైనటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. అలానే 15, 16వ తేదీలలో ఉద్యోగపరంగా చురుకుదనం బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతూ ఉంటారు. కానీ మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లతో కొత్త సంబంధాలు అనేటటువంటివి చక్కగా ఏర్పడతాయి. విద్యార్థులు కొంచెం కష్టపడినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలానే 17, 18వ తేదీలలో చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. ఈ సమయంలో సున్నితమైనటువంటి మనస్సుతో కూడుకుని ఉంటారు. ఎవరైనా అవతలి వాళ్ళు కనుక ఒక మాట అంటే దానికి వెంటనే మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం కానీ మనసులో బాధకు గురి అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అంత సెన్సిటివ్గా ఉండకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 19వ తేదీ శుక్రవారం మానసికమైనటువంటి ఒత్తిడిని చక్కగా అధిగమించాలి. అంటే ఖచ్చితంగా శివారాధన చేయటం చాలా మంచిది. 20వ తేదీన చంద్రుడు మీ జన్మరాశికి 2వ స్థానం అయినటువంటి సింహరాశిలో ప్రవేశించినప్పుడు చిన్న పెట్టుబడులకు అనుకూలంగా మారుతుంది. రావాల్సిన ధనం చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి శుభయోగాలు శుభ ఫలితాలు ఇక్కడ ఈ కర్కాటక రాశి వారు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.